గాల్లో ఎగిరే కార్ని మీరు ఎప్పుడైనా చూసారా? జేమ్స్ బాండ్ సినిమాల్లోనూ హాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు చూసామండి, నిజంగా ఎప్పుడు చూడలేదండి అని అనొచ్చు. కానీ ఇక మీదట మేము చూసామండి అని చెప్పచ్చు, ఎందుకంటే నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ నిజంగానే ఒక కార్ని గాల్లోకి అయితే నడపడం జరిగింది. ఇది మామూలు కారు కూడా కాదు, ఎలక్ట్రిక్ కార్ అనమాట. మరి ఏంటి ఎలక్ట్రిక్ కార్, ఇది గాల్లో ఎలా ఎగరగలుగుతుంది, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. అమెరికాకు చెందిన ఏలిఫ్ ఏరోనాటిక్స్ అనే కంపెనీ వాళ్ళు 2015 సంవత్సరంలో తమ కంపెనీని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఏర్పాటు చేశారనమాట. వీళ్ళు గత కొద్ది సంవత్సరాల నుండి ఎగిరే కార్ల మీద వీళ్ళు ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఫిబ్రవరి 19వ తారీఖు 2020 సంవత్సరంలో ఎగిరే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెస్ట్ అయితే చేశారు, సక్సెస్ఫుల్ అయ్యారు అనమాట. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, భవిష్యత్తులో మనకి రోడ్ల మీద ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో మన ఆల్టర్నేటివ్ గా ఎగ్జిస్టింగ్ గా ఉన్న కార్లని ఎగిరే కార్ కింద మారిస్తే, మామూలుగా ఉంటే రోడ్డు మీద కార్ కింద నడవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ లో దాని ట్రాఫిక్ ని ఎస్కేప్ అవుతూ గాల్లోకి ఎగిరి విమానం కింద కూడా వెళ్ళిపోయే విధంగా వీళ్ళు డెవలప్ చేసిన కార్ అనమాట. ఇది వీళ్ళు డెవలప్ చేసిన మొట్టమొదటి ప్రోటోటైప్ పేరే మోడల్ ఏ అనమాట. ఇది ఈ హోటల్ కాన్సెప్ట్ తో పనిచేస్తుంది. అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. వర్టికల్ గా ఈ వాహనం సాధారణంగా కార్ కింద నడుస్తుంది, ఎమర్జెన్సీ పర్పస్ లో పైకి వెలిగిసి ఒక విమానం కింద గాల్లో అయితే ఎగిరిపోతుంది అనమాట. దాన్ని ఈ హోటల్ కాన్సెప్ట్ అని కూడా అంటారు. మరి ఈ పర్టికులర్ కార్ లో స్పీడ్ ఎంత వెళ్తుందంటే, నార్మల్ గా రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఎలక్ట్రిక్ కార్ కింద పనిచేస్తుంది. ఇందులో ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ కార్ కింద రోడ్డు మీద వెళ్తుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దీనికి ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక టెక్నాలజీ నుంచి గాల్లోకి మారే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి దీని స్పీడ్ ని ప్రజెంట్ అయితే 40 కిలోమీటర్ల వరకు మాత్రం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో రోడ్డు మీద వెళ్తే మాక్సిమం స్పీడ్ 40 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్తుంది. సో వన్స్ ఇది టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడు, అంటే మనం గాల్లోకి వెళ్ళాలనుకునే టైంలో అది మళ్ళీ వేరే టెక్నాలజీ కింద మారి గాల్లోకి ఎగురుతుంది. అప్పుడు ఎగిరే ఎలక్ట్రిక్ కార్ కింద మారుతుంది. ఒకసారి మనం ఈ మోడల్ ఏ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దామండి. డిస్ట్రిబ్యూటెడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ DEP అనే ఒక మెకానిజం ద్వారా ఈ ఎలక్ట్రిక్ వాహనం అయితే పనిచేస్తుంది అనమాట. ఇందులో మొత్తం 8 ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, 8 ప్రొపల్లర్స్ అయితే ఉంటాయి. సో ఈ 8 మోటార్స్, 8 ప్రొపెల్లర్స్ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ కారు ఎగిరే ఎలక్ట్రిక్ కార్ కింద మారేటప్పుడు ఇది హెల్ప్ చేస్తాయి అనమాట. ప్రొపెల్లర్స్ ఏంటంటే పైకి తీసుకెళ్ళడానికి, లిఫ్ట్ చేయడానికి ఆ ప్రొపెల్లర్స్ అయితే అవసరం అవుతాయి. దానికోసం ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇక ఇందులో టాప్ స్పీడ్ చూసినట్లయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 40 స్పీడ్ వరకు వెళ్తుంది. బట్ గాల్లోకి వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్ అనేది అయితే వీళ్ళు ఇంకా వివరణ అయితే ఇవ్వలేదు. ఇక ఒక్కసారి ఛార్జ్ పెడితే ఈ ఎలక్ట్రిక్ కారు రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలుగుతుంది. పూర్తిగా గాల్లోనే ప్రయాణించాలంటే మాత్రం 177 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలుగుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న మెకానిజం ఎలా పనిచేస్తుంది? సో సాధారణంగా ఎలక్ట్రిక్ కార్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ఎలక్ట్రిక్ కార్ సిస్టమ్ కింద పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ఉంటుంది కాబట్టి సో అలా రోడ్డు మీద నడుస్తుంది. వన్స్ ఎప్పుడైతే ఇది టేక్ ఆఫ్ తీసుకోవాలనుకుంటుందో అప్పుడు దీని కార్ దగ్గర ఉన్న కుడివైపు, ఎడం వైపు ఉన్న డోర్స్ ఏదైతే ఉంటాయో అది కొంచెం ప్రొపెల్లర్స్ కింద వర్క్ చేస్తాయని చెప్తున్నారు. అలానే కింద కార్ కింద భాగంలో కూడా ఒక ప్రొపెల్లర్ ని ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ వర్టికల్ గా ఈ కార్ పైకి టేక్ ఆఫ్ చేసుకునే టైంలో వీటి లోపల 8 ఎలక్ట్రిక్ మోటార్లు, 8 ప్రొపెల్లర్స్ సహాయంతో ఇది వర్టికల్ గా టేక్ ఆఫ్ అవుతుంది అనమాట. అప్పుడు ఇది ఎగిరే ఎలక్ట్రిక్ కార్ కింద అయితే మారుతుంది. అంత బాగానే ఉంది, కానీ ఫ్యామిలీ అంతా ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణించొచ్చా అంటే అందరూ ప్రయాణించే అవకాశం లేదు. ప్రజెంట్ అయితే వీళ్ళు ఒక ప్యాసింజర్ ని మాత్రమే ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రయాణించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక ప్యాసింజర్ ప్లస్ ఒక పైలట్ అయితే ఉంటారనమాట. సో ఇనీషియల్ గా ఈ ఎలక్ట్రిక్ కార్ లో ప్రయాణించాలంటే ఒక పైలట్ అవసరం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ కార్ అయినప్పటికీ ఎగిరే ఒక ఎలక్ట్రిక్ కార్ విమానం కాబట్టి ఒక పైలట్ అయితే ఆపరేట్ చేస్తారంట. బట్ భవిష్యత్తులో ఆ పైలట్ అవసరం లేకుండా ఆటానమస్ గానే ఈ ఎలక్ట్రిక్ వాహనం గాల్లో కూడా ఎగురుతుందని చెప్పారు. వన్స్ ఇది ఆటానమస్ గా మారితే గనక అప్పుడు పైలట్ ఎవరైతే కూర్చుంటారో ఒక సీట్ లో, ఆ సీట్ ని ఇంకొక ప్యాసింజర్ కి ఇచ్చే అవకాశం ఉంటుందో అప్పుడు ఇద్దరు ప్యాసింజర్స్ కలిసి ఈ ఎలక్ట్రిక్ కార్ లో, ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కార్ లో ప్రయాణించే అవకాశం ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ లోనే సేఫ్టీ పారామీటర్స్ ఏంటంటే, ఇందులో మనకి కార్బన్ ఫైబర్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. స్ట్రెంత్ ఎక్కువ అయితే ఉంటుంది. అలానే లైట్ వెయిట్ గా ఉండడం కోసం ఈ కార్బన్ ఫైబర్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఈ కాక్పిట్, ఎవరైతే ఈ కార్ లోపల కూర్చుంటారో ఆ ప్రదేశాన్ని కాక్పిట్ అని కూడా అంటారు. విమానంలో యాక్చువల్లీ కాక్పిట్ అంటారు, ఇది ఎగిరే ఎలక్ట్రిక్ విమానం కూడా కాబట్టి దీన్ని కాక్పిట్ అని పిలుస్తున్నారు. ఇది 360 degrees లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను చూసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. దీంట్లో మనకి డిటెక్ట్ అండ్ అవాయిడ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సేఫ్టీ పర్పస్ కోసం ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే కనుక, ఎమర్జెన్సీ పర్పస్ ఎవరైనా ఎదురుగా అడ్డు వస్తే దాన్ని ఆగిపోయే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ టెక్నాలజీ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. అలానే ఎమర్జెన్సీ పర్పస్ లో ఇది ఇన్ కేస్ గాల్లో ఉన్నప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితుల్లో కింద పడిపోతుంది అనిపిస్తే దానికి పారాషూట్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఆ పారాషూట్ తో కిందకి ల్యాండింగ్ కూడా అవ్వచ్చని
చెప్తున్నారు. ఇది టెక్నికల్గా ఆల్ఫ్ సంబంధించిన మోడల్ ఎగిరే ఎలక్ట్రిక్ కార్ స్పెసిఫికేషన్స్ అండి. అయితే ఆల్ఫ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమ ఎగిరే ఎలక్ట్రిక్ కార్ కి మంచి డిమాండ్ అయితే ఉందని చెప్తున్నారు. ఇనీషియల్ గా $150 నుండి $1,500 మధ్యన ప్రీ బుకింగ్స్ తీసుకున్నారు. సో $150 అనేది బేస్ ప్రీ బుకింగ్ అమౌంట్ అనమాట. ప్రయారిటీగా ఎవరైతే ప్రీ బుక్ చేస్తే ముందుగానే వాళ్ళకి వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ అప్లై చేయాలంటారో వాళ్ళకి $1,500 కట్టించుకున్నారు. ఇలా కట్టించుకున్న వాళ్ళు మొత్తం 3,300 వరకు కస్టమర్స్ అయితే ఉన్నారని చెప్తున్నారు. సో మాకు డిమాండ్ అయితే ఉందని అయితే కంపెనీ వాళ్ళు అయితే పేర్కొంటున్నారు. మరి ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కార్ యొక్క రేటు ఎంత? కంపెనీ వాళ్ళు చెప్తున్న రేటు $3 లక్షల అని చెప్తున్నారు. మన భారతదేశ కరెన్సీలో $2,59,00,000. సో $2,59,00,000 మీరు కడితే భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ మీకు డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే 2020 సంవత్సరం చివరి క్వార్టర్లో దీనికి డెలివరీస్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి కొంత డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా ఎగిరే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అండి. బట్ మరి ఇది ప్రాక్టికల్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఏంటి? ఇండివిజువల్ గా కొనాలంటే మనలాంటి సామాన్యులు కొనే అవకాశం లేదు. $2,59,00,000 అంటే బాగా ధనవంతులు మాత్రమే దీనికి కొనే అవకాశం అయితే ఉంటుంది. అది బాగా ఎక్కువ పెట్టుబడి అవుతుంది కాబట్టి బాగా లగ్జరీ కార్ సెగ్మెంట్ లోకి అయితే వెళ్తుందో, లగ్జరీ విమానం కూడా అనుకోవచ్చు. రెండోది, ఇది సాధారణ ప్రజలు కూడా నడిపే అవకాశం ఉందంటే కనుక ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏదైనా ఒక టికెట్ లాంటిది పెట్టి దీంట్లో వెళ్దాం అనుకుంటే అలా ఏమైనా టైఅప్ పడితే వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రైవేట్ ఓనర్షిప్కి ఇస్తామని చెప్తున్నారు. మరి పబ్లిక్గా దీన్ని ట్రాన్స్పోర్టేషన్కి తీసుకొస్తారంటే మాత్రం అది మరి ప్రజెంట్ ఎర్లీ టు ప్రిడిక్ట్ అనమాట. కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. వన్స్ దీనికి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇది సాధారణంగా రోడ్డు మీద నడుస్తూ సడన్ గా వెర్టికల్ టేక్ ఆఫ్ అవుతుందంటే చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఏంటిది సడన్గా ఎగురుతుందని చెప్పి అందరూ అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఒక్కసారిగా ఇలా టేక్ ఆఫ్ అవుతుందంటే వెనకాల వెళ్ళేవాళ్ళకి ఇబ్బంది. ఇది ముందు కారు వెళ్తుంది, ఒకసారిగా ఎలా ఎగురుతుందనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మరి దీన్ని ఎలా క్లారిఫై చేస్తారు? దీనికోసం ప్రత్యేక లాస్ ఏమైనా తీసుకొస్తారా? అది కూడా ఒక ఛాలెంజే. ఇలా ఎగిరే ఎలక్ట్రిక్ కార్లకి ఏ దేశాలు యాక్సెప్టెన్స్ ఇస్తాయనేది కూడా ఒక ప్రశ్నగానే ఉంది. ఇది ఓవరాల్ గా ఎగిరే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన సమాచారం అండి. ఒకవేళ ఈ ఎగిరే ఎలక్ట్రిక్ కార్లో మీరు ఎగిరే అవకాశం ఉంటే మీరు ఎగురుతారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బేసినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.